హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నానండి. చల్ల మిరపకాయలు ఎలా తయారు చేసుకోవాలో నేను ఫుల్ వీడియో పెడతానన్నాను కదండి. ఆ వీడియో పెడుతున్నాను, చూసేయండి. ముందుగా అయితే మిరపకాయలు ఎంచుకోవాలండి. బాగా కారం ఉన్నా కూడా తినలేమండి. మనకు సమానంగా ఉండేటట్టు అయితే చూస్తే తెలిసిపోతుందండి. అలాంటివి ఎంచుకొని కొంచెం క్లీన్ చేసేసుకొని నీళ్ళు ఆరబెట్టేసి నేను చూపిస్తున్నాను చూడండి వీడియోలోని. అలా ఘాట్లు అయితే పెట్టేసుకోవాలండి కాయలన్నీ. మనకి ఏదైనా ఒక పింగాణిది కానీ కుండ కానీ మనకి ఏది అవైలబుల్గా ఉంటే అందులో వేసుకోవచ్చండి. ప్లాస్టిక్ అంత మంచిది కదండి, ప్లాస్టిక్ అయితే వద్దు. అలా స్టీల్ సిల్వర్లో కూడా వేయకూడదండి. కుండ అయితే ఉందండి, ఇదైతే ది బెస్ట్ అని చెప్పొచ్చండి. ఇందులో ఈ కాయలన్నీ వేసేసి నేనైతే మజ్జిగ వేసేసానండి. అలాగే మన కళ్ళుపు కూడా వేసేసి బాగా అయితే ఊరబెట్టానండి కాయలు ములిగేంత వరకును. అందు మీద అయితే ఒక మూత పెట్టేశానండి 2 రోజుల వరకు. అలాగా మూత పెట్టేసి 2 రోజుల తర్వాత అయితే మనం తీసి వాటిని ఎండలో అయితే ఎండబెట్టాలండి. ఈ ప్రాసెస్ అంతా మనం ఈ సమ్మర్లోనే చేసుకోవాలండి. ఎండ బాగా తగలాలండి నిల్వ ఉండే వస్తువులు ప్రతిదానికి కూడాను. ఇదిగోండి నెక్స్ట్ డే అయితే నేను తీసేసి ఎండలో అయితే వేస్తున్నానండి. ఇలానే సాయంత్రం వరకు ఎండిన తర్వాత మళ్ళీ పట్టుకొచ్చి ఆ మజ్జిగలో అయితే వేసేయాలండి. 3-4 రోజులు మనం ఇలాగ ఎండబెడుతూ మళ్ళీ మజ్జిగలో వేస్తూ ఉంటే మజ్జిగ అంతా కూడా చిక్కగా అయిపోయి దగ్గరికి అయిపోతుందండి. బాగా పడుతుంది మిరపకాయలకి. దానివల్ల మిరపకాయలకి అమోఘమైన టేస్ట్ అయితే వస్తుందండి మనం వేపుకున్నప్పుడు. చూస్తున్నారు కదా వీడియోలోని. ఇలా పలచగా అయితే ఆరబెట్టేసుకుంటే బేగా ఎండుతాయండి. 2 రోజులకైతే ఈ కలర్ వచ్చేస్తాయండి. నేను మళ్ళీ మజ్జిగలో వేసేస్తున్నానండి. బాగా ఎండ తగిలితే కనుక 3-4 రోజుల్లోకి మనకి ఇలా రెడీ అయిపోతాయండి. చూడండి పూర్తిగా అయితే డ్రై అయిపోయి నేను డబ్బాలో అయితే స్టోర్ చేసేసుకుంటున్నానండి. ఇంతేనండి, చల్ల మిరపకాయల ప్రాసెస్ చాలా సింపుల్ అండి. తయారు చేసుకోండి. బయట కొనే వాటికన్నా మీరు ఇలా చేసుకుంటే చాలా బాగుంటుందండి. మేము చేసుకోలేము, జాబ్స్ పరంగా బయటకు వెళ్ళిపోతున్నాము, చేయమంటే కనుక నాకు ఆర్డర్ ఇస్తే కనుక నేను చేసి పంపిస్తానండి. చూసారు కదండి మీరు వీడియోలో, అలానే చేస్తాను నేను. లాస్ట్లో అయితే మొలకలు చూపిస్తున్నానండి. మనకు ప్రోటీన్ అందాలంటే ఇవే తినాలండి.